మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 వచనాన్ని చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అదే విధంగా లూకా సువార్త 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. తరువాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో 2వ లైను. మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అదే విధంగా లూకా సువార్త 35వ వచనం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియమైన దేవుని జనమ, దైవ జనమ, ఇక్కడ మనం 4 వచనములను చదువుకున్నాం. మొదటిది మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. లూకా సువార్తలో కన్య అయినటువంటి మరియ పురుషుని ఎరగని దానిగా చూస్తా ఉన్నాం. 18వ వచనంలో, మత్తయి సువార్త 18వ వచనంలో పరిశుద్ధాత్మని వలన గర్భవతిగా మరియ గారు అయినట్టుగా చూస్తా ఉన్నాం. లూకా సువార్త 35వ వచనంలో శిశువు పరిశుద్ధుడై భూమి మీదకి వస్తా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అనగా క్రిస్మస్ అనగా ఏమిటంటే పరిశుద్ధత కలిగిన వ్యక్తుల మధ్య పరిశుద్ధాత్ముని కార్యం వలన పరిశుద్ధుడు జన్మించుటయే క్రిస్మస్. పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తుల మధ్య పరిశుద్ధాత్ముని కార్యం వలన పరిశుద్ధుడు జన్మించుటయే క్రిస్మస్. యోసేపు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మరియ పరిశుద్ధత కలిగినటువంటిది. వీరిద్దరి మధ్యన పరిశుద్ధాత్మని కార్యం జరుగుతా ఉంది. అయితే జన్మించే వారు ఎవరనంటే పరిశుద్ధుడు జన్మిస్తా ఉన్నాడు. ఇది ఏ క్రిస్మస్ గా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమం, అయితే యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో ఏం జరుగుతా ఉందంటే, దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము అనేటటువంటి వాక్యాన్ని చూస్తా ఉన్నాం. ఆయన పరిశుద్ధుడే, తన జీవితము పరిశుద్ధత కలిగినటువంటిదే. అయితే ఒక విషయాన్ని బట్టి ఆయన భయపడతా ఉన్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, పరిశుద్ధురాలుని చేర్చుకొనడానికి భయపడతా ఉన్నాడు. తనకు తెలియదు తను పరిశుద్ధత కలిగినటువంటిదని. అయితే దూత వచ్చి చెప్పినప్పుడు ఆమెను చేర్చుకుంటా ఉన్నాడు. కానీ ఈయన భయపడేటటువంటి విషయం ఏమిటంటే, ఆమెను ఎలా చేర్చుకోవాలి అనేటటువంటి విషయంలో. ఆ పరిశుద్ధురాలుని ఎలా చేర్చుకోవాలి అనేటటువంటి విషయంలో యోసేపు గారు భయపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ జీవితమే కావచ్చు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి లోకము విషయాలను తన హృదయంలోనికి చేర్చుకుంటా ఉన్నాడు. వేటినో చేర్చుకుంటా ఉన్నాడు. కానీ పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని లేదా పరిశుద్ధుడిని తన హృదయంలోనికి చేర్చుకోలేకపోతా ఉన్నాడు. ఈ లోకానికి సంబంధించినటువంటి పరిశుద్ధత లేనటువంటి వాటిని తన హృదయంలోనికి చేర్చుకుంటా ఉన్నాడు. కానీ పరిశుద్ధుడిని తన హృదయంలోనికి చేర్చుకోలేని జీవితాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. అయితే క్రిస్మస్ లో మనం చేయాల్సినటువంటి ఒక పని ఏమిటంటే, ఆ పరిశుద్ధుని మన హృదయంలోనికి చేర్చుకొనడము. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ లోకంలోనికి పరిశుద్ధుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎందరినో చేర్చుకుంటాడు. పాపులను చేర్చుకుంటాడు. అందరిని చేర్చుకుంటాడు. అందుకొరకే శాస్త్రుల పరిసయ్యులు ఏమంటారంటే, పాపులతో ఈయన సాంగత్యం చేస్తా ఉన్నాడే, పాపులని చేర్చుకుంటా ఉన్నాడే అనేటటువంటి మాటను పలుకుతా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకొక మాదిరిగా ఉంటా ఉన్నాడు ఈ లోకంలో. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పాపులను చేర్చుకొని నీకు నాకు మాదిరిగా ఉంటా ఉన్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలని ఒక వాక్యం సెలవిస్తా ఉన్నదంటే, దిక్కుమాలినటువంటి వారిని చేర్చుకోవాలని దేవుని వాక్యం 58వ యెషయా గ్రంథం 58:7 ప్రకారంగా దిక్కుమాలిన బీదలను చేర్చుకొనడం అనేటటువంటి ఒక మాట రాయబడి ఉంటది. కనుక ఈరోజు నీవు నేను
మనం మన హృదయంలోనికి చేర్చుకోవాల్సినటువంటిది మొదటగా యేసయ్యను చేర్చుకోవాలా. అప్పుడే మన జీవితంలో క్రిస్మస్‌గా ఆ యొక్క జీవితాన్ని మనం గడుపుతాం. ఆ యొక్క సంతోషాన్ని మనం గడుపుతాం. ఎప్పుడు మన జీవితంలో క్రిస్మస్ ఆ సంతోషం ఎలా ఉంటది? ఎప్పుడుంటదంటే కేవలం యేసయ్యను చేర్చుకున్నప్పుడు మాత్రమే. ఈ లోకానుసారంగా వేటికో మనం మన హృదయానికి తావిస్తాము. కానీ దేవుణ్ణి చేర్చుకొనడానికి మాత్రం తావివ్వం. ఈరోజు ఆయన లోకమంతటి కొరకు వచ్చిండు. దేవుడు దిగి రావడం జరిగింది. లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా కేవలం ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననేటువంటి మాటను ఒకటో తిమోతి 1:15లో మనం చూస్తాం. అయితే మరి లోకమంతా ఆయన దగ్గరికెందుకు రావట్లేదు అనంటే ఆయనను నమ్మరు. ఆయన అందరి కొరకు వచ్చాడు కానీ ఆయనను అందరూ నమ్మరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను చేయవలసినటువంటి పనేమిటంటే, ఆయనను మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడే ఆ యొక్క క్రిస్మస్ యొక్క ఆనందాన్ని నీవు నేను ఆహ్, కలిగి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటది. పరిశుద్ధుడైనటువంటి యేసు అనేటటువంటి మాట. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 వచనంలో మిమ్మును చేర్చుకున్న వాడే నన్ను చేర్చుకునేటటువంటి మాటను గూడా మనం అక్కడ చూడగలుగుతాం. కనుక ఈరోజు నీవు నేను చేయవలసినటువంటి ఒక పనేమిటంటే, ఆయనను మన హృదయంలోనికి చేర్చుకొనడం. అందుకొరకే ఆయన అంటా ఉన్నాడు. ఆహ్, హృద తలుపునొద్ద నిల్చుండి నేను తట్టుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 1 22 అదే అక్కడనే. ఆ! తలుపు యొద్ద నిండుచుండి తట్టుతా ఉన్నాను. ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి నేను వానితో భోజనం చేద్దుము అనేటటువంటి ఒక మాటను ఆయన పలుకుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు హృదయం అనే తలుపును మనం తీయాల. 3:21లో హృదయం అనే తలుపును తీసి దేవుని ఇంకా స్వీకరించని వారు చాలా మంది ఉన్నారు. అయినను క్రైస్తవ జీవితంలో దేవుడిని అంగీకరించిన తర్వాత సంపూర్ణంగా తన హృదయంలోనికి తీసుకున్నటువంటి వారు ఇంకా ఉన్నారు. కనుక ఆహ్, ఒకవేళ గనుక మనం ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తే వన్స్ వి ఐ మీన్ అలో హిమ్ టు కమ్ ఇంటూ అవర్ హార్ట్, మనం అప్పుడు ఎలా జీవిస్తామంటే సంపూర్ణంగా ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున, ఆయన యొక్క కట్టడల చొప్పున మనం జీవిస్తాము. అప్పుడే మనకు సంతోషం, అప్పుడే మనకు సమాధానం, అప్పుడే మనం ఈ యొక్క క్రిస్మస్ అంటే ఏమిటో నిజమైనటువంటి క్రిస్మస్‌ను మనం మన జీవితంలో కలిగి ఉంటామనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, దైవ జనమా, ఈ యొక్క దినాల్లో ఈ యొక్క క్రిస్మస్ సీజన్‌లో ఉంటున్నటువంటి నీవు నేను హృదయపూర్వకంగా దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించి, ఆ పరిశుద్ధుడిని మనం చేర్చుకొనుటయే ఇద్దరు పరిశుద్ధుల మధ్య నాకు ఈ మాట చదువుతా ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, కుటుంబం ఎంత ప్రాముఖ్యతనో అది నాకర్థమైంది. ఎందుకనగా భర్త పరిశుద్ధంగా ఉండాలా, భార్య పరిశుద్ధంగా ఉండాలా. ఎప్పుడైతే వీరిద్దరు పరిశుద్ధంగా ఉంటారో, ఆ పరిశుద్ధాత్మని కార్యం వలన పరిశుద్ధులు జన్మిస్తారు అనేటటువంటి ఒక విషయము నాకు అయితే జ్ఞాపకం వచ్చింది. కనుక మన పిల్లలు గావచ్చు, మన కుటుంబం గావచ్చు, పరిశుద్ధతకు మారు పేరుగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అదే మన జీవితంలో క్రిస్మస్‌గా ఉండిపోతుంది. అదే మన కుటుంబ జీవితాలలో క్రిస్మస్‌గా ఉండబోతుంది. అది మన సంఘ జీవితంలో క్రిస్మస్‌గా ఉండబోతా ఉంది. అది సమాజంలో క్రిస్మస్‌గా ఉండబోతా ఉంది. కనుక ఈరోజు నీవు, నేను, మనమందరం కాన్ఫరెన్స్‌లో ఉన్నటువంటి వారమైన మనమందరము దేవుణ్ణి మన హృదయంలోనికి స్వీకరిస్తూ, ఆ పరిశుద్ధిని మనం స్వీకరిస్తూ, మన హృదయంలోనికి చేర్చుకొని, నీవు నేను ఆ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలని తెలియజేస్తూ ఏమ్మా? ఎక్కడ? అదే రకంగా ఒక మాట ఉంటది. ఆయనను మనం ఎలా చేర్చుకోవచ్చు అనంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 35. ఆయనని ఎలా చేర్చుకోవచ్చు? నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెడితిరి. దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి. వ పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగంబరనయ్యుంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఎన్నో కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. అది బట్టలివ్వడం కావచ్చు, కార్పెట్స్ వూలెన్ షీట్స్ ఇవ్వడం కావచ్చు, ఎన్నో రకాలుగా మనం చేస్తా ఉన్నాం. సో, మనం ఏ రకంగా ఆయనను మనం చేర్చుకోవచ్చు అనగా, ఈ కార్యక్రమాలన్నీ చేసినప్పుడు ఆయనను ఆటోమేటిక్‌గా మనం చేర్చుకున్నట్లే. అందుకొరకే అంటాడు గదా! నేను ఇవన్నీ నాకు చేశారని అంటాడు. ఎప్పుడు బీదలైనటువంటి వారికి ఎప్పుడైతే చేశారో, నాకు చేసినట్టు అనేటటువంటి మాటను మనం కింది వచనాలలో చూస్తాం. కనుక ఈ యొక్క క్రిస్మస్ సీజన్‌లో వి ఆర్ గివింగ్ మెనీ గిఫ్ట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.
కాబట్టి బీదలైనటువంటి వారిని చేర్చుకోవడం, నీళ్లు లేని వారికి నీళ్లివ్వడం. యెస్టర్‌డే ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ ఆహ్, మక్తల్ టు కవ్వకుంట్ల. వస్తా ఉంటే అనుకోకుండా బస్ ఎక్కుతా ఉంటే ఒక ముసలావిడ వాటర్ బాటిల్ అడిగింది. హాఫ్ ఆఫ్ ద బాటిల్ నాతోనున్నాయి. అయితే అమ్మగారు బస్ ఎక్కుతా ఉంటే బ్రదర్ తమ్ముడు కొన్ని నీళ్ళిస్తామంటే ఇచ్చేసిన. అయితే మొత్తం తాగింది. లాస్ట్‌కి కొన్నే ఉన్నాయి. మళ్ళా నేను తాగి అమ్మ బాటిల్ కొన్ని మీరున్నాయి కదా! పెట్టుకోండి అని ఇచ్చేసిన. సో, సరే అంటే ఏదో రకంగా ఇట్లా హెల్ప్ చేయడం అనేటటువంటిది నాకు గుర్తొచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో, ఈ రోజుల్లో నీవు, నేను మనమందరం మెనీ వి ఆర్ డూయింగ్ ఆల్ దీస్ ఐ మీన్ వర్క్స్. కాబట్టి ఇంకా కొద్దిగా డీప్‌గా వెళ్లి ఇఫ్ ఎనీబడీ ఈస్ దేర్ అన్నట్టు ఆహ్, గంధం పాల్ సార్ గారు చెప్తా ఉంటాడు. మనకు వూలెన్ షీట్స్ ఇవ్వాలా, బ్లాంకెట్స్ ఇవ్వాలా, ఎక్కడైనా రోడ్ మీద పడుకుంటే వాళ్ళకివ్వాలా అన్నటట్టు. సో, ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా హ్మ్. దేవుణ్ణి మనం హృదయంలో చేర్చుకున్నట్టు ఆటోమేటిక్‌గా దేవుణ్ణి వారికి పరిచయం చేసినట్టు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికిని మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యమును మంచిది ఆశీర్వదించును సార్. గాక. థాంక్ యూ.